తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. వచ్చే ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో కూడిన మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందట. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రైట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025 ఈ విషయాన్ని అంచనా వేసింది. అదే పరిజ్ఞానంతో వాటిని నియంత్రించే ఆస్కారం కూడా ఉందని తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి సెకన్కు 11 సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించింది. హెల్త్ కేర్, ఆతిథ్యం, ఫైనాన్స్ వంటి రంగాలపై ఈ దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత మాల్వేర్ల ద్వారా దాడులు జరిపి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతారని తెలిపింది. బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింతగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని నకిలీ యాప్లు, నకిలీ దరఖాస్తుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. పెట్టుబడిదారులను మోసగించడం ద్వారా భారీగా సొమ్ము కొల్లగొట్టే నేరాలు మరింత పెరుగుతాయంది. సైబర్ దాడులను సమర్థంగా తిప్పికొట్టే సాంకేతికతను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ నివేదిక సూచించింది. దేశంలో 2023 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై DSCI సెక్రైట్ నివేదిక రూపొందించాయి. దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్ పాయింట్లలో 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని ఆధారంగా భారత్లో నిమిషానికి సగటున 702 సైబర్ దాడులు జరిగినట్లు తేల్చారు. అంటే ప్రతి సెకనుకు 11 దాడులు జరిగినట్లు గుర్తించారు. హెల్త్ కేర్లో అత్యధికంగా 21.82%, ఆతిథ్యంలో 19.57%, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSIలో 17.38%, ఎడ్యుకేషన్లో 15.64%, MSMEలో 7.52%, మ్యానుఫ్యాక్చరింగ్లో 6.88%, ప్రభుత్వ సంస్థల్లో 6.1%, ITESలో 5.09% దాడులు జరిగినట్లు తేల్చారు.
ఇక సగటున ప్రతి 40,436 మోసాల వెనుక ఓ మాల్వేర్, సగటున ప్రతి 595 మోసాల వెనుక ఓ ర్యాన్సమ్వేర్ ఉన్నట్లు రక్షణ వ్యవస్థల ద్వారా గుర్తించారు. బృందాలుగా ఏర్పడి హ్యాకింగ్కు పాల్పడే సైబర్ నేరగాళ్లను హ్యాక్టివిస్ట్ గ్రూపులుగా వ్యవహరిస్తుంటారు. దేశంలోని పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఈ బృందాలు ఏడాది కాలంలో 5,842 దాడులకు పాల్పడ్డాయి. దేశ సరిహద్దులకు అవతలి నుంచి ఈ ముప్పు ఎక్కువగా నెలకొందని నివేదిక వెల్లడించింది. వచ్చే ఏడాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో కూడిన మాల్వేర్లతో సైబర్ దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉందట. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రెట్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025 ఈ విషయాన్ని అంచనా వేసింది. అదే పరిజ్ఞానంతో వాటిని నియంత్రించే ఆస్కారం కూడా ఉందని తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ప్రతి సెకన్కు 11 సైబర్ దాడులు జరిగినట్లు గుర్తించింది. ఇక ఏదైతే ఈ ఏఐ వల్ల మోసాలు జరిగే అవకాశం ఉందంటూ ఈ నివేదిక చెప్పిందో, ఇక దీని నుంచి యొక్క ఏఐని యూజ్ చేస్తూ ఈ సైబర్ మోసగాళ్ళ ఆటను కట్టించడానికైతే మనకు చాట్ బాట్ అంటే ఏఐ బామ్మ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటూ ఒక బామ్మ లాంటి ఒక క్రియేట్ని అయితే చేశారు. దీని ద్వారానైతే ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఫోన్లు చేస్తారో వారి యొక్క ఆట కట్టించడానికి ఈ యొక్క సైబర్ చాట్ బాట్ని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మామూలుగానైతే మనందరికీ తెలుసు, లాటరీ తగిలిందనో, గిఫ్ట్ వచ్చిందనో, మీ పేరు మీద వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయనో, ఇంకేదైనా స్కామ్లో ఇరుక్కున్నారనో చెబుతూ అమాయక ప్రజలను సైబర్ నేరగాళ్ళు బురిడి కొట్టిస్తున్నారు. ఆపై వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కూడా ఇటువంటి నేరగాళ్ళే చేస్తుంటారు. ఇక వారి ఆట కట్టించేందుకైతే బ్రిటన్కి చెందిన టెలికాం కంపెనీ కూడా ఏఐ సాయంతో డైసీ పేరిట ఒక బామ్మన్ అంటే ఏఐ యూజ్ చేస్తూ ఒక బామ్మ వాయిస్ని
అటాక్స్ని అయితే క్రియేట్ చేసింది. ఇక దీని ద్వారానైతే ఇది సేమ్ ఒక మనిషి లాంటి చాట్ బాట్ అనమాట. దీంతో స్కామర్లతోటి నార్మల్గా మాట్లాడుతూ వీరి యొక్క సమయాన్ని వేస్ట్ చేస్తూ సైబర్ బారిన పడకుండానైతే ఈ యొక్క సైబర్ రిస్క్ను అరికట్టడానికైతే ఈ చాట్ బాట్ లాంటి బాంబనైతే ఒక కంపెనీ తీసుకొని వచ్చింది. సేమ్ ఎలాగైతే మనుషులైతే ఏ రకంగానైతే మాట్లాడుతూ ఉంటారో సేమ్ అచ్చం అలాగే వారి శైలిలోనే మాట్లాడుతూ ఈ యొక్క సైబర్ స్కామ్కి సంబంధించిన వారి యొక్క డీటెయిల్స్ని పట్టుకోవడానికి వారిని ట్రాక్ చేయడానికి కూడా ఈ యొక్క చాట్ బాట్ అయితే యూజ్ అవుతుందంటూ కూడా ఈ యొక్క టెలికాం కంపెనీ చెప్తుంది. ముఖ్యంగా రానున్న భవిష్యత్తులోనైతే రానున్న సంవత్సరం కాలంలోనైతే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశం అయితే ముఖ్యంగా చూసుకుంటే సైబర్ అటాక్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ వస్తుంది. ఇలాంటి సైబర్ అటాక్స్ని తగ్గించడానికి అలాగే ఈ యొక్క ఏఐ అనేది యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఏఐ ద్వారానే సైబర్ అటాక్స్ పెరిగే అవకాశం కూడా ఉందంటూ కూడా ప్రస్తుతం ఒక నివేదిక అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐకి సంబంధించిన మాట వినబడుతుంది. ముఖ్యంగా మనం ఏదైతే మొబైల్ ఫోన్స్ నుంచి యూజ్ చేసుకుంటే స్మార్ట్ టీవీలు, ఏసీలు, ఫ్యాన్స్, వెహికల్స్, కార్లలో కూడా ప్రతి చోట అలాగే వర్క్ చేసే లాంటి ఐటీ ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడు ఏకంగా న్యూస్ ఛానల్స్లో, మూవీస్లో కూడా ఏఐ ప్రాముఖ్యత అనేది పెరిగింది. ఇక ఈ ఏఐని యూజ్ చేసుకొని ఒక ఫేక్ న్యూస్ రీడర్స్ని కానీ అలాగే ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ని కానీ ఆటోమేటిక్ కంటెంట్ని జనరేట్ చేయడం కానీ ఇలా రకరకాల పనులు అయితే మామూలుగా చేస్తూ వస్తున్నారు. ఇక ఈ ఏఐని యూజ్ చేసుకొని ఒక రకంగా సైబర్ నేరాలను అరికట్టడం కూడా చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నప్పటికీ ఇదే ఏఐని యూజ్ చేసుకొని భవిష్యత్తులో ఈ యొక్క ఎవరైతే ఆర్థిక నేరస్తులు ఉన్నారో, సైబర్ అటాకర్స్ ఉన్నారో, హ్యాకర్స్ ఉన్నారో వీళ్ళు ఏఐ ద్వారానైతే దీన్ని డెవలప్ చేస్తూ మరింత మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు కూడానైతే మనకు తెలుస్తుంది. ఇక ఈ ఏఐని అరికట్టడానికి మాత్రం ఇక్కడ ఈ ఏఐ తోటి జరిగేటువంటి నేరాలను అరికట్టడానికి కూడా ఏఐ ఉపయోగపడుతుంది. ఈ యొక్క కృత్రిమ మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉపయోగపడుతుందంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అన్ని రంగాలలో కూడా ఈ యొక్క ఏఐ ప్రాముఖ్యత, ఏఐ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఇక ఈ ఏఐ ద్వారా భవిష్యత్తు తరాలలో ఎంత మంచి జరుగుతుందో అంతే కీడు కూడా జరుగుతుంది అంటూ కూడా చూస్తున్నారు. మనం గత కొంతకాలంగా చూస్తే మన భారతదేశం మాత్రం సైబర్ నేరాల ద్వారా ఎక్కువగా అటాక్ అయితే గురవుతుంది. మొన్ననే మన హైదరాబాద్లో కూడా చూసినట్టయితే ఒక వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ కూడా చేశారు. ఇంకా కొంతమందికి రాంగ్ మెసేజ్ పంపుతూ కొన్ని రకాల ఆశలు చూపుతూ కూడా వీరైతే ఏదైతే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో వారి యొక్క ఆట కట్టించేందుకు ఏఐని యూజ్ చేస్తున్నారు. అలాగే ఏఐ ద్వారా కూడా సైబర్ నేరాలు చేయడానికి కూడా ఈ యొక్క ఆర్థిక నేరస్తులు కూడా పాల్పడుతున్నారు అంటూనైతే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క ఆర్థిక నేరస్తులు ముఖ్యంగా మన యొక్క నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతానికి సంబంధించి ఎక్కువగానైతే ఈ యొక్క సైబర్ నేరస్తులు అయితే ఈ నేరాలకు పాల్పడుతుంటారు. ఇక వీరితో పాటు ఎక్కువ బయటి దేశం నుంచి ఏదైతే ఇతర దేశాల నుంచి వారి యొక్క ఒక ఆఫీస్ని క్రియేట్ చేసుకొని ఈ యొక్క హ్యాకింగ్ సిస్టమ్స్ ద్వారా ఈ సైబర్ నేరాలకైతే పాల్పడుతూ ఉంటారు. అలాంటి వారిని అరికట్టడానికైతే ఇప్పటికైతే మన యొక్క భారతదేశానికి సంబంధించి ఎవరైతే ఐటీ నిపుణులు కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఈ యొక్క సైబర్ నేరాల నుంచి బయటపడడానికైతే వాళ్ళైతే ఇప్పటికీ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. ఇక దానికి అదనంగా ఏఐని యూస్ చేస్తూ కూడా ఏవైతే ఫేక్ ఫైర్ వాల్స్ ఉన్నాయో, ఏవైతే మాల్వేర్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వీటిని అరికట్టడానికి వారి యొక్క సిస్టమ్స్లో కావచ్చు, వారి యొక్క మొబైల్ ఫోన్స్లో కావచ్చు ఏఐ యూజ్డ్ అంటే ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద సహాయంతో పనిచేసేటువంటి ఆ ఫైర్ వాల్స్ను కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఫైర్ వాల్
వాల్స్ రెడీ అయితే ఎవరైతే ఏఐని యూస్ చేసుకొని మన యొక్క పర్సనల్ డేటా కావచ్చు, మన యొక్క ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, మన యొక్క ఆధార్, పాన్, ఇతరత్ర ఏవైతే వివరాలను వాళ్ళ యొక్క ఈ మాల్వేర్స్ యూజ్ చేస్తూ ఎవరైతే ఈ యొక్క డేటాను కొల్లగొడుతున్నారో, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో వారిని యొక్క ఆట కట్టించడానికి కూడా ఈ ఏఐ ఆధారిత ఫైర్ వాల్స్ను కూడా రెడీ చేస్తూ ఎవరైతే ఈ మాల్వేర్స్ను పంపిస్తుంటారో వాటిని అరికట్టి మన యొక్క డేటా చోరీ అంటే మన యొక్క వివరాలు చోరీ అవ్వకుండా, చౌర్యం కాకుండా ఉండేందుకైతే ఈ ఏఐ ఉపయోగపడుతుంది అంటూ కూడా నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక హెల్త్ కేర్, ఆతిథ్యం, ఫైనాన్స్ వంటి రంగాలపైన కూడా ఈ యొక్క ఏఐ మాల్వేర్ను యూజ్ చేసుకొని దాడుల ప్రభావం ఎక్కువగా ఉందని కూడా నివేదిక పేర్కొంది. ఇక రానున్న రోజుల్లో ఏఐ ఆధారిత మాల్వేర్ల ద్వారా దాడులు జరిపి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడతారంటూ కూడా తెలిపింది. బయోమెట్రిక్ డేటా దోపిడీ మరింతగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని నకిలీ యాప్లు, నకిలీ దరఖాస్తుల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉందంటూ కూడా ఈ నివేదిక అయితే పేర్కొంది. పెట్టుబడిదారులను మోసగించడం ద్వారా భారీగా సొమ్ము కొల్లగొట్టే నేరాలు మరింత పెరుగుతాయని, అలాగే సైబర్ దాడులను సమర్థంగా తిప్పికొట్టే సాంకేతికతను మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఈ నివేదిక అయితే సూచించింది. ఇక దేశంలో 2023 అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏడాది కాలంలో జరిగిన సైబర్ దాడులపై డిఎస్సిఐ, సెక్రెట్ నివేదిక రూపొందించాయి. దేశవ్యాప్తంగా 84 లక్షల ఎండ్ పాయింట్లలో 36.9 కోట్ల మాల్వేర్లతో దాడులు జరిగినట్లు గుర్తించారు. దీని ఆధారంగా భారత్లో నిమిషానికి సగటున 702 సైబర్ దాడులు జరిగినట్లు తేల్చారు. అంటే ప్రతి సెకనుకు 11 దాడులు జరిగినట్లు గుర్తించారు. హెల్త్ కేర్లో అత్యధికంగా 21.82%, ఆతిథ్యంలో 19.57%, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ BFSIలో 17.38%, ఎడ్యుకేషన్లో 15.64%, MSMEలో 7.52%, మ్యానుఫ్యాక్చరింగ్లో 6.88%, ప్రభుత్వ సంస్థల్లో 6.1%, ఐటీ లేదా ITESలో 5.09% దాడులు జరిగినట్లు తేల్చారు. సగటున ప్రతి 40,436 మోసాల వెనుక ఓ మాల్వేర్, సగటున ప్రతి 595 మోసాల వెనుక ఓ ర్యాన్సమ్వేర్ ఉన్నట్లు రక్షణ వ్యవస్థల ద్వారా గుర్తించారు. బృందాలుగా ఏర్పడి హ్యాకింగ్కు పాల్పడే సైబర్ నేరగాళ్లను హ్యాక్టివిస్ట్ గ్రూపులుగా వ్యవహరిస్తుంటారు. దేశంలోని పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఈ బృందాలు ఏడాది కాలంలో 5,842 దాడులకు పాల్పడ్డాయి. దేశ సరిహద్దులకు అవతలి నుంచి ఈ ముప్పు ఎక్కువగా నెలకొందని నివేదిక వెల్లడించింది.
ఇక టెక్నాలజీ ఎంత మేరకు పెరుగుతూ ఉంటుందో ఆ టెక్నాలజీ వల్ల ఎంత లాభాలు ఉంటాయో అంత మేరకే నష్టాలు కూడా ఉంటాయి. టెక్నాలజీని మనం మంచి కోసం ఎంత యూజ్ చేస్తామో చెడు కోసం యూజ్ చేసే వాళ్ళు కూడా అంతే ఉంటారు. అందుకు మనం టెక్నాలజీ ఏదైతే మొబైల్ ఫోన్ యూజేజ్ ఎక్కువగా పెరిగిందో, మొబైల్ ఫోన్లో ఎప్పుడైతే మనం యొక్క పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మన బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు, లేదా మన ఆధార్ లాంటి మిగతా ఏవైతే వివరాలు మనం పొందుపరుస్తూ ఉన్నామో అది పొందుపరిచిన దాన్నే అవకాశంగా తీసుకొని కొంతమంది ఆర్థిక నేరస్తులు ఈ యొక్క ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీని యూజ్ చేసుకొని వారి యొక్క మభ్యపెడుతూ రీసెంట్గా డిజిటల్ అరెస్టులు చేస్తూ కోట్ల రూపాయలను కొల్లగొడుతూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క సైబర్ నేరగాళ్ళు ఆర్థిక నేరాలకు పాల్పడి అమౌంట్ను కొల్లగొడుతూ ఉంటారో దీంట్లో ఎంబటే ఒక 1 అవర్ లోపల కనుక స్పందించకపోతే వారి యొక్క ఏదైతే డబ్బు పోయిందో దాన్ని తిరిగి రప్పించే ప్రయత్నం మాత్రం చాలా వరకు లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కోల్పోయిన ఎవరైతే డబ్బులు కోల్పోయారో దాంట్లో కేవలం 5 నుంచి 6% మాత్రమే పోలీసులు వెనక్కి తీసుకురాగలిగారు. ఇక ఏదైతే ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని యూజ్ చేస్తూ ఎవరైతే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారో ఇక యొక్క ఏదైతే ఇప్పుడు కొత్తగా కృత్రిమ మీద అంటే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో దీన్ని యూజ్ చేసుకొని కూడా ఒక కొత్త మాల్వేర్లను రెడీ చేస్తూ ఈ ఆర్థిక నేరాలు ఇంకా ఎక్కువ చేయడానికి ఇంకా తొందరగా చేయడానికి అయితే ఈ యొక్క ఆర్థిక నేరస్తులు అయితే ఏఐ సహాయాన్ని తీసుకుంటున్నట్టుగానైతే ఒక నివేదికనైతే మనకు వెల్లడించింది. 2025 సంవత్సరంలో ఈ యొక్క ఆర్థిక నేరాలు మరింత ఎక్కువగా కూడా అవుతాయంటూ కూడా ఈ నివేదిక అయితే వెల్లడించింది. ఇక ఇలాగే ఏదైతే ఏఐ తోటి మాల్వేర్లను తీసుకొస్తూ అలాగే ర్యాన్సమ్ వేర్లను తీసుకొస్తూ వీళ్ళు ఈ యొక్క ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అదే ఏఐ సహాయంతో ఈ యొక్క నేరాలను కూడా అరికట్టవచ్చంటూ కూడా ఆ నివేదిక అయితే పేర్కొంది. ఇక ఏదేమైనా ఏఐ వచ్చిన ఏ సాఫ్ట్వేర్లు వచ్చినా మనిషి ఒక వ్యక్తి మాత్రం తన జాగ్రత్తలో ఎప్పుడు ఉంటే ఎటువంటి ఆర్థిక నేరానికి గురి అయ్యే పరిస్థితి మాత్రం ఉండదు. తన యొక్క అత్యాశ మాత్రమే తనను మరింత ఒక మోసానికి గురయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఎవరు కూడా అజాగ్రత్త పోకుండా ఎవరు ఏది చెప్పినా ఏ ఫోన్ కాల్స్లో వచ్చినా ఏ మెసేజ్లో వచ్చినా ఫ్రాడ్ మెసేజ్లను కానీ ఫ్రాడ్ కాల్స్లను కానీ నమ్మి మీ యొక్క బ్యాంక్ వివరాలను కానీ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని కానీ ఇవ్వడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఇస్తే కొన్నిసార్లు ఇవి మిస్యూజ్ అయ్యి మన యొక్క డేటా చోరీతో పాటు మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఖాళీ అయ్యే పరిస్థితి మాత్రం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక టెక్నాలజీని వారికి అనుగుణంగా సద్వినియోగం చేసుకోవాలి తప్పించి దుర్వినియోగం చేసుకోకుండా ఉంటూ ఈ యొక్క ఏదైతే ఈ సైబర్ నేరగాళ్ళు ఏదైతే కొత్త పంత తొక్కుతున్నారో ఏదైతే కొత్త ఏఐని యూజ్ చేసుకుని కొత్త మాల్వేర్లను రెడీ చేసుకుంటున్నారో వాటి బారిన మనం పడకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ మనం ఈ లిమిట్లో మనం ఫోన్ యూజ్ చేసుకుంటూ మన కంప్యూటర్స్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటే కనుక మనం సరైన పద్ధతిలో ఎటువంటి ఆర్థిక నేరానికి గురి కాకుండా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక దీనికి తోడు ఇప్పుడు ఏఐ వస్తుందో దాన్ని సద్వినియోగం కృత్రిమ మీదను సద్వినియోగమే చేసుకోవాలి తప్పించి దీని అయితే దుర్వినియోగం చేసుకోకుండా ఎవరైతే దుర్వినియోగం చేసుకునే వారికి కూడా దీని ద్వారానే సమాధానం చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క జాగ్రత్తలో ఉండడం ఏదైతే మన సొంతంగా మన పట్ల ఏ వ్యక్తి అయితే తన జాగ్రత్తలో తను ఉంటే వేటి పరిస్థితి వేటి యొక్క అవసరం కూడా మనకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ జాగ్రత్తలో తాము ఉంటూ తమ యొక్క డీటెయిల్స్ని ఎవరికి పంచకుండా తమ జాగ్రత్తలో ఎవరైతే తమకు ఒక ఫాల్స్ కాల్ వస్తుంది ఫాల్స్ కాల్ ఫేక్ కాల్ అనేది గుర్తించేటువంటి నేర్పుతనం కూడా వారికి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలో ఉంటూ ఈ యొక్క తప్పుడు కాళ్లను ఆర్థిక నేరాలకు పాల్పడే వారి యొక్క ఉచ్చులో పడకుండా ముందు జాగ్రత్తగానైతే ఉండాలి. ఇక ఏదేమైనా టెక్నాలజీ పెరుగుతుంది. ఈ ఏఐ ఎప్పుడైతే వచ్చిందో ఏఐ తోటి మంచితో పాటు చెడు కూడా వస్తుంది. ఏఐనైతే ప్రతి చోట యూజ్ చేస్తూనే ఉన్నారు. అది మనం ఫోన్లు కావచ్చు కార్లు కావచ్చు టీవీలు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏఐని యూజ్ చేస్తున్నారు. సో ఈ ఏఐ ద్వారా నష్టం ఎంత ఉందో లాభం కూడా అంతే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ జాగ్రత్తలో ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.